ఒక్క నిమిషం ఇటు చూడండి జరా. भारत माता की वंदे मातरम वंदे। భారతీయ జనతా పార్టీ మెదక్ పార్లమెంటు అభ్యర్థిగా రఘునందన్ రావు గారిని మెదక్ పార్లమెంటు ప్రజలు, ముఖ్యంగా గజ్వెల్ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఆశీర్వదించి ఈరోజు ఘన విజయాన్ని అందించినందుకు గజ్వెల్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ పక్షాన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తూ, మరి ఈ నెల మంగళవారం నాడు ఎల్లుండి జరిగే కృతజ్ఞతా సభను గజ్వెల్ నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్య నాయకులతోని, కార్యకర్తలతోని, మద్దతుదారులతో అందరితో కలిపి ఒక ఓటరు కృతజ్ఞతా సభను నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఇది ఎల్లుండి మంగళవారం నాడు 4 గంటలకు ప్రజ్ఞా గార్డెన్లో ఈ యొక్క సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. దీనిలో ఏదైతే ఈ ఎన్నికల్లో మా పక్షాన నిలబడి మా మద్దతు తెలిపిన న్యాయవాదులు కావచ్చు, లేకుంటే వివిధ వృత్తుల్లో ఉన్నవాళ్ళు, వివిధ కుల సంఘాల పెద్దలు, చాలామంది ఇలా సమాజాన్ని ప్రభావితం చేసిన వ్యక్తులందరూ కూడా చాలామంది ఈరోజు రఘునందన్ రావుకి భారతీయ జనతా పార్టీ పక్షాన మన ఎన్నికల్లో నిలబడి వాళ్ళు మద్దతు తెలపడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఆహ్వానించి వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత చెప్పి ఈ యొక్క సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. దీనికి ముఖ్య అతిథిగా మెదక్ పార్లమెంటు సభ్యులు రఘునందన్ రావు గారు రావడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క సమావేశంలో అందరూ కూడా కార్యకర్తలను కూడా కష్టపడి పనిచేసిన కార్యకర్తలను కూడా సన్మానించుకోవడం జరుగుతుంది. కాబట్టి మద్దతుదారులను, మాకు మద్దతు తెలిపిన ప్రముఖులందరూ కూడా మేము ఈ యొక్క సమావేశంలో వారిని సన్మానించుకుంటాము. కాబట్టి ఈ యొక్క సమావేశంలో అందరూ కూడా నియోజకవర్గానికి సంబంధించిన కార్యకర్తలు, మద్దతుదారులు అందరూ కూడా పాల్గొని ఈ యొక్క సమావేశాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను వారిని కోరుతూ, ఈ యొక్క ఎన్నికలు ఇలా మెదక్ పార్లమెంటు గెలవడం అనేది అయితే ఉందో, ఇలా ఈ రాష్ట్రం లోపల ప్రత్యామ్నాయ శక్తి భారతీయ జనతా పార్టీ అని చెప్పేసి స్పష్టమైపోయింది. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఇలా 9 స్థానాల నుంచి 0 ఇలా వాళ్ళ యొక్క పార్టీ మనుగడ, ఇలా భారత యొక్క ప్రస్థానం కావచ్చు, వాళ్ళ అవసరం లేదు అని చెప్పేసి ఇలా ప్రజలు తేడా తెల్లడం చేయడం జరిగింది. కాబట్టి ఇలా భారత ఏదైతే భారత రాష్ట్ర సమితి ఏదైతే ఉన్నదో వాళ్ళ యొక్క పార్టీ ఈ రాష్ట్రానికి, తెలంగాణకు అవసరం లేదని ప్రజలు స్పష్టం చేయడం జరిగింది. కాబట్టి ఈ రాష్ట్రం లోపల రేపు జరగబోయే ఏ ఎన్నికలైనా కావచ్చు, అది స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, ఏ ఎన్నికలైనా కూడా ఖచ్చితంగా ఇలా భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయంగా ఇలా మెదక్ పార్లమెంటు గెలవడం ఏదైతుందో దాని తర్వాత స్పష్టమైపోయింది. కాబట్టి రాబోయే రోజులలో ఈ యొక్క భారతీయ జనతా పార్టీని ఇంకా కూడా ముందుకు తీసుకుపోయే విధంగా ఇక్కడున్న మేమందరం కూడా కష్టపడి పనిచేసి మరి మా పార్టీని ముందుకు తీసుకుపోతాము. మరి ఈ యొక్క సమావేశం కూడా రాబోయే ఏదైతే పార్టీ భవిష్యత్తుకు ఒక రూట్ మ్యాప్గా కూడా ఈ యొక్క సమావేశం నిర్వహించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎల్లుండి జరిగే ఈ సమావేశాన్ని అందరం కలిసి విజయవంతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతాం.